ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును ఇవాళ మరోసారి సిట్ విచారించనుంది. అమెరికా నుంచి సోమవారం వచ్చిన ఆయనను దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి లాంటి అధికారుల బృందం ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. నేడు మరింత లోతుగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ నిమిత్తం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ ముందు ప్రభాకర్ హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును ఇవాళ మరోసారి సిట్ విచారించనుంది. అమెరికా నుంచి సోమవారం వచ్చిన ఆయన్ను దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేడు రెండో రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు, ప్రధాన సూత్రధారి, గతంలో ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్ గా పనిచేసినటువంటి అధికారి ప్రభాకర్ రావుని రెండో రోజు ఈ రోజు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టనున్నారు. 3 రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి 8 గంటల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ప్రభుత్వం తీసుకున్నటువంటి మెషినా, మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని చేపట్టినటువంటి ఆపరేషనా, ఎంతమంది ప్రతిపక్ష నాయకులు అప్పటి గతంలో కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అప్పటి బీజేపీ పార్టీ కీలకంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ప్రతిదీ మూమెంట్ తెలుసుకొని అవన్నీ కూడా ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మీకు జరిగినటువంటి మేలేంటి, లబ్ధి ఏంటి, ఎంత మేరకు మీరు వీటిపైన కమిషన్ బేసిస్ పైన పనిచేశారు అంటూ కూడా ఈ వివరాలన్నిటిపై కూడా రెండో రోజు ఈ సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించబోతా ఉన్నారు. ప్రభాకర్ రావు మొన్న విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్స్, ఇంట్లో యూటిలైజ్ చేసినటువంటి మానిటర్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవేవి ఉపయోగించారో అవన్నీ కూడా ఈ రోజు తీసుకొని విచారణ ముందు హాజరవ్వాలి అంటూ కూడా క్లియర్ కట్ గా సిట్ అధికారులు ఆ విషయాన్ని తెలియజేశారు. అప్పటి ఫోన్లన్నీ కూడా పడేశాను, అవన్నీ అప్గ్రేడ్ అయ్యాయి, ఇప్పుడు నేను వేరే ఫోన్లు ఉపయోగిస్తా ఉన్నాను, అప్పటి మొబైల్ ఫోన్స్ తన దగ్గర లేవు, ల్యాప్టాప్, మానిటర్, ఐప్యాడ్ ఏవి కూడా నేను ఉపయోగించలేదు అంటూ మాత్రం ఈ విషయాన్ని సిట్ అధికారుల ముందుకు చెప్పినప్పటికీ అవన్నీ తమకు సంబంధం లేదు, మీరు ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని తప్పనిసరిగా ఈ రోజు విచారణ సందర్భంగా తీసుకురావాల్సిందే అంటూ మాత్రం గట్టిగానే ప్రభాకర్ రావుని ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ రోజు ప్రభాకర్ రావు హాజరయ్యే ముందు సిట్ దర్యాప్తు సంస్థ అడిగినటువంటి వివరాలన్నీ కూడా అందిస్తాడా, లేదా అవన్నీ లేవు, డిస్మాండిల్ అయిపోయాయి, తను ఉపయోగించట్లేదు, పడేశాను, డిస్ట్రాయ్ చేశాను అంటే ఈ కథలు, ఈ స్టోరీలు చెప్తే మరి సిట్ అధికారులు ఏ రకమైనటువంటి విచారణ సాగించనున్నారనే దానిపై ఈ రోజు క్లారిటీ రాబోతా ఉంది. ఈ కేసులో డిఎస్పీ ప్రణీత్ రావు కీలకంగా ఉన్నాడు. డిఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ ముందుకు సాగింది కాబట్టి డిఎస్పీ ప్రణీత్ రావుకి ఈ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడము, డేటా అంతా కూడా డిస్ట్రాయ్ చేయడము, తీసుకెళ్లి మూసి పరివాహక ప్రాంతాల్లో పడేయడము, ఇదంతా ఎవరి ఆదేశాల ప్రకారంగా డిఎస్పీ ప్రణీత్ రావు ఇలా వ్యవహరించారు. మీరు ఒక ఎస్ఐబి చీఫ్ అయి ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో సుదీర్ఘ అనుభవం అయి ఉండి, ఉన్నత హోదాలో ఉండి, పవర్స్ ని మిస్యూజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కే పరువు భంగం కలిగించే విధంగా ఆధారాలని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అన్నట్టుగా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనటువంటి నిర్ణయం కాదు. మీరు ఒక పోలీసు ఉన్నతాధికారి, బీఆర్ఎస్ కింద మోచేయి నీళ్లు దాగే విధంగా మీరు పనిచేయట్లేదు. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించండి, అన్ని విషయాలు వెల్లడించండి. వీటి వెనుక ఏదైనా ప్రభుత్వం హస్తం ఉంది, ప్రభుత్వ ఆదేశాలు, అధికారులు ఏవైనా మీకు ఆర్డర్స్ ఇస్తే వాళ్ళ పేర్లను కూడా వెల్లడించండి. వారిని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా విచారణ చేపడతాము. ఒక పోలీస్ అధికారిగా ఈ పూర్తి స్థాయి బాధ్యతలు మీ పైన వేసుకోకండి. ఇది మీ సొంత ఎజెండా అయితే మీ పేరు కీలకంగా వ్యవహరిస్తాము, లేదా ప్రభుత్వ మెషిన్, అప్పటి బీఆర్ఎస్ అధికారుల ఒత్తిడి ఆదేశాలంటే వారి పేర్లను వెల్లడించండి, వారిపైన ఈ కేసు నెట్టేసి వాళ్ళని ఈ కేసులో నిందితులుగా చేర్చి మిమ్మల్ని విట్నెస్ కిందకి చేస్తామన్న ఒక విషయాన్ని కూడా
దర్యాప్తు సంస్థ అధికారులు ఈ విషయాన్ని ప్రభాకర్ రావుకి తెలియజేశారు. ఈ రోజు జరగబోయేటువంటి రెండో రోజు విచారణ మాత్రం కీలకంగా మారబోతా ఉంది. అయితే రవితేజ నిన్న 8 గంటల పాటు విచారించారు. అలాగే ఈ రోజు మరోసారి కూడా విచారించనున్నారు. అయితే మరి ఈ విచారణకు ప్రభాకర్ రావు సహకరిస్తున్నారా? అలాగే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ విచారణ జరిగే అవకాశం ఉంది? కొన్ని విషయాలకు అతను సహకరించడము, కొన్ని విషయాలకు తనకు తెలీదు, నేను అలా వ్యవహరించలేదు, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఇదంతా కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఆ టీమ్ అంతా కూడా ఆపరేట్ చేసేది ప్రభాకర్ రావే కాబట్టి తను చెప్పేటువంటి మాటలు అక్కడ జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం పొంతన లేకుండా ఇతను వ్యవహరించడంపై మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకే దర్యాప్తు సంస్థ అధికారులు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపయోగించారో ఆ సిస్టమ్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ అవన్నీ కూడా తమ ముందు ప్రొడ్యూస్ చేయండి. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ వివరాలన్నీ కూడా బయటకు తీస్తే మీకు బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఫోన్ చేశారు, మీరు ఎవరెవరు అధికారులకు ఈ టాస్క్ ఇచ్చారు, ఏ రకమైనటువంటి టాస్క్ ఇచ్చారు, దాంట్లో డబ్బులన్నీ కూడా మీరు అఫీషియల్ గా మీడియాకి రిలీజ్ చేయకుండా, అఫీషియల్ గా అరెస్ట్ సీజర్ చూపించకుండా మీరు సొంతానికి ఉపయోగించుకున్నారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఎన్ని ఆపరేషన్ చేశాడు, ఎంతమందిని బెదిరించాడు, అప్పటి ప్రతిపక్ష నాయకులను ఇంత టార్గెట్ చేయడానికి కారణం ఏంటి, గత బీఆర్ఎస్ పెద్దలు ఆదేశాలతోటే ఇదంతా చేశారా, మీరు సొంతంగా స్వలాభం పొందడం కోసం ఇదన్నీ చేశారా అంటూ కూడా ఈ రెండో రోజు విచారణలో మాత్రం కీలకమైనటువంటి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.